హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము బ్రేక్ఫాస్ట్ కొరకు అటుకులు రవ్వ, సూజీ రవ్వతో మనము ఒకటి కొత్తగా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. ఇక్కడ నేను అటుకులు 1 కప్పు, రవ్వ సూజీ రవ్వ 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పు కన్నా కొద్దిగా తక్కువ తీసుకున్నాను. 2 కూడా కొద్దిగా తక్కువ తీసుకున్నాను. సో 2 మనము ఈ విధంగా ఒక బౌల్లో వేసుకుని అటుకులు మనం వాటర్తో నానబెట్టుకుందామండి. 10 నిమిషాలు అటుకులు ఈ విధంగా వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము. అదేవిధంగా నేను ఇక్కడ బటర్ మిల్క్ తీసుకున్నాను, సూజీలో వేస్తున్నాను. ఇది కూడా మనము నానబెట్టుకుందాము. ఈ విధంగా కలుపుకొని 10 నిమిషాలు మనము నానబెట్టుకుందాము. తర్వాత మనము ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, మనకిప్పుడు అటుకులు రవ్వ 2 కూడా నానిపోయింది కదా, చూడండి బాగా నానిపోయింది. ఇవి 2 కూడా మనం ఒక బౌల్లో తీసుకుని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకోవాలి. మనకి ఇది ఆల్రెడీ బాగా మెత్తగా అయిపోయింది, అటుకులు బాగా మెత్తగా వచ్చేసింది. సో ఇప్పుడు రవ్వ కూడా మనం యాడ్ చేసుకున్నాము. ఇదంతా కూడా మనకి మిక్స్ చేసుకున్నామండి స్పూన్తో. ఇందులోకి కొద్దిగా క్యాబేజ్ తురుము, సన్నగా తురుముకున్న క్యాబేజ్, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి మనము కారంకి తగ్గట్టుగా వేసుకోవాలి. అదేవిధంగా క్యారెట్ తురుము కొద్దిగా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకున్నాము. అన్నీ బాగా మిక్స్ చేసుకున్నామండి. బాగా ముద్దలాగా రావాలి. మరీ గట్టిగా ఉంది అని అనుకుంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. సో మనం కొద్దిగా వాటర్ వేసుకున్నాము. 1 స్పూన్ వాటర్ వేసుకున్నాము. బాగా కలుపుకున్నాము. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. బాగా గట్టిగా ఉండాలండి. చూడండి. సో ఇప్పుడు మనము స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాము. ఈ విధంగా ఆయిల్ మనకి దీని మీద పాన్లో అంతా స్ప్రెడ్ అవ్వాలండి. మనకి డీప్ ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా కాగిన తర్వాత తీసుకుని బాల్స్ లాగా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ షేప్ కావాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ రౌండ్ షేప్లో చేస్తున్నాను. వేసుకోవాలండి. ఓకే అండి, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత
టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకోవాలి అన్నీ కూడా. ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఎర్రగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనము కాల్చుకోవాలి. తీసేసుకున్నాము. అన్నీ కూడా ఇలా చేసుకోవాలండి. టిష్యూ పేపర్లో తీసేసుకోవడమే. బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. అంతే అండి, చూసారు కదా, ఈ విధంగా మనము అటుకులు రవ్వ కలిపి ఎంతో త్వరగా క్విక్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మనకి రెడీగా ఉందండి. ఎప్పుడైనా ఇలా వెరైటీగా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి, యమ్మీగా టేస్టీగా ఉంటాయి. మనము చట్నీలో లేదా కెచప్తో కూడా తినచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.